మీ ల్యాబ్ టెస్ట్లో ఎప్పుడైనా క్రియాటినిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా? అది ఒక నెంబర్ మాత్రమే కాదు, మీ కిడ్నీ యొక్క ఫ్యూచర్. నేను మీ వైజాగ్ కిడ్నీ డాక్టర్ కృష్ణం రాజు. నేను కేర్ హాస్పిటల్స్, హెల్త్ సిటీ మరియు వన్ లైఫ్ క్లినిక్స్ విశాలాక్షి నగర్, విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. క్రియాటినిన్ అన్నది మన మజిల్స్ ఎనర్జీ వాడుకుంటున్నప్పుడు రిలీజ్ అయ్యే ఒక వేస్ట్ ప్రోడక్ట్. ఇది బాడీలో స్థిరంగా విడుదలవుతూ ఉంటుంది. నార్మల్గా పనిచేసే కిడ్నీస్ ఈ వేస్ట్ ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తూ ఉంటాయి. ఒకవేళ కిడ్నీ పనితీరు కనుక తగ్గినట్టయితే ఈ వేస్ట్ ప్రోడక్ట్ అంటే క్రియాటినిన్ మోతాదు శరీరంలో మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. నార్మల్ క్రియాటినిన్ లెవెల్ ఏంటంటే 0.6 to 1.2 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. దీన్ని ఇంకొంచెం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీ ఒక కార్ లాంటిది. అందులో మనం మజిల్స్ ఫ్యూయల్ని బర్న్ చేస్తే, అంటే పెట్రోల్ని బర్న్ చేస్తే స్మోక్ వస్తుంది. ఈ స్మోక్ని మనం క్రియాటినిన్ అనుకుందాం. అలాగే మన కిడ్నీలు ఈ కార్ యొక్క ఎగ్జాస్ట్ పైప్, అంటే ఈ స్మోక్ని బయటకు పంపించే పైప్ లాంటివి అనమాట. ఒకవేళ ఈ పైపులు కనుక దెబ్బతింటే ఈ స్మోక్ బయటకు వెళ్లకుండా మన కార్లోనే ఉండిపోతుంది అనమాట. సో దీనివల్ల ఇంజన్ అంటే మన బాడీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ క్రియాటినిన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది తెలుసుకుందాం. సో క్రియాటినిన్ కనుక పెరిగినట్టయితే కిడ్నీలు అంటే మన బాడీలో ఉన్న ఫిల్టర్స్ సరిగ్గా పనిచేయట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రియాటినిన్ టెస్ట్ ద్వారా మనం ఈజిఎఫ్ఆర్ అని ఇంకొక పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈజిఎఫ్ఆర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అన్నది ఏ స్టేజ్లో ఉందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం ఇంకా ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ప్రోటీన్ లేదా ఉప్పు తగ్గించి తీసుకోవడం, ఒక్కొక్కసారి మందుల్లో మోతాదు మార్చి తీసుకోవడం, రెగ్యులర్గా ఫాలోఅప్ అవ్వడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ క్రియాటినిన్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అన్నమాట. సో చివరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రియాటినిన్ టెస్ట్ అన్నది కిడ్నీ పనితీరుకు అద్దం వంటిది. రెగ్యులర్గా క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ మరియు హై బీపీ ఉన్నవాళ్ళు కనీసం 6 నెలలకి లేదా 1 సంవత్సరానికి ఈ క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ రక్తంలో క్రియాటినిన్ కనుక పెరిగితే కిడ్నీలు కొంచెం బలహీనం అయ్యాయని అర్థం చేసుకోవాలి. సో కిడ్నీలు ఒక్కసారి దెబ్బతింటే తిరిగి పనిచేయడం కష్టం కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకొని కిడ్నీ పనితీరు చూసుకుంటూ ఉండండి. సో వాస్తవాలు తెలుసుకోండి, అపోహలు పక్కన పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి.